ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు సంస్కృతంలో ఒక గొప్ప శ్లోకాన్ని చదివి దాని అర్థమేమిటో తెలుసుకుందాం. ఓం గణనాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాస్పద ఆనశృణ్వన్నోతిభిः सीदि సాధనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు ఈ శ్లోకం అర్థం ఏమిటో ఒకసారి చూద్దాం. ఓం ఓం అంటే మనందరికీ తెలిసింది. ఈ సృష్టికి మూలాధారం ఓంకారం. గణానాం త్వా గణపతి, సమస్త గణాలకు నీవు అధినాయకుడవు అనగా ఈ సృష్టి మొత్తానికి నాయకుడు మహాగణపతి. హవామహే, నిన్ను ఇక్కడికి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. మేము నిన్ను ఇక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. కవిం కవిం, అందరి జ్ఞానవంతుల కంటే జ్ఞానవంతుల్లోకెల్లా నీవు జ్ఞానవంతుడవు. ఉపమశ్రవస్తవం, నీవు ఒక గొప్ప కీర్తి గలవాడవు. జ్యేష్ఠరాజం, నాయకులందరికీ రాజువు. ఈ సృష్టిలో గల సమస్త దేవతలకు నీవే రాజువు. జ్యేష్ఠరాజం బ్రహ్మణాస్పద బ్రాహ్మణ అంటే ఒక గొప్ప స్థితి. ఆనశృణ్వన్నోతిభిः सीद సాధనం, సమస్త అప్పుల నుంచి సమస్త బాధల నుంచి మమ్మల్ని రక్షింపుము. ఈ శ్లోకం అర్థమేమిటో చూద్దాం. ఈ శ్లోకం మహాగణపతిని రమ్మని ఆహ్వానిస్తున్నాము, అతన్ని కీర్తిస్తున్నాము. నీవు అన్ని గణాలకు ఒక గొప్ప నాయకుడవు, సమస్త జ్ఞానవంతుడవు, ఒక గొప్ప కీర్తి గలవాడవు, ఒక గొప్ప శక్తివంతుడు, ఒక దేవుడువు. మమ్మలను సమస్త బాధల నుండి అప్పుల నుండి రక్షింపుము. ఈరోజు మహాగణపతి శ్లోకంతో మనం సంస్కృతాన్ని ప్రారంభించాము. వచ్చే వీడియోలో మరొక శ్లోకం గురించి తెలుసుకుందాము. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతిః శాంతిః శాంతిః. స్వస్తి.